హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మస్తున్నారులే. మన బుడ్డోడికి అయితే 6 ఇయర్స్ అయితే వచ్చేసాయండి. 6 బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. నేను అందుకు ఫస్ట్ ఇండియా నుండి అయితే కొంచెం స్టఫ్ అయితే కొరియర్ తెప్పించానమాట. అందులో ఈ ఫిబ్ మంత్ వచ్చేసరికి హౌస్ వార్మింగ్స్ అవి ఇవి ఉంటాయి కదా, సో అందుకే ట్రెడిషనల్ వేర్స్, కుర్తాస్, శారీస్ అవన్నీ తెప్పించుకున్నాను అనమాట. దాంతో మన ఇండియా నుండి ఇంకా కొరియర్ అంటే తెలిసిందే కదా, పేరెంట్స్ పచ్చళ్ళు పొళ్ళు అవన్నీ కూడా పంపిస్తారనమాట. ఇలా అన్ని రకాల కొరియర్ అయితే నేనైతే వరల్డ్ బెస్ట్ కొరియర్ సర్వీస్ నుండి అయితే తెప్పించేశాను. వాళ్ళదైతే కొరియర్ సర్వీస్ రియల్లీ సూపర్గా ఉందండి. విదిన్ 4 డేస్లోనే మనకు కొరియర్ అయితే డెలివరీ అయిపోయింది. నేనైతే చాలా హ్యాపీ అయ్యానమాట. చూసారు కదా, మన బుడ్డోడికి అయితే ట్రెడిషనల్ వేర్స్ అండ్ ఫాదర్ అండ్ సన్ ట్రెడిషనల్ వేర్ కూడా తెప్పించానమాట. అదైతే చాలా బాగుంది. వాళ్ళు అయితే బర్త్డే రోజున వేసుకున్నారనమాట. చూడండి, అసలుకి బర్త్డే టెంపుల్కి వెళ్ళడానికి అయితే వేసుకున్నారు. ఇలా అయితే ప్రతిదీ అన్నీ ఓపెన్ చేసి అయితే చూసేసానమాట. మీరు కూడా ఒక్కసారి నేను ఇండియా నుండి ఏం తెచ్చుకున్నానో చూసేయరాదు. ఈసారి క్లాత్స్తో పాటు కొన్ని ట్రెడిషనల్ జ్యువెలరీస్ కూడా అన్నీ తెప్పించానమాట. జ్యువెలరీస్ పరంగా అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ అవి ఇవి అని చాలా అయితే బిల్ అయితే మా ఆయనకి ఈసారి వేసేసానమాట. ఒక్కసారి చూడండి, మన బుడ్డోడి బర్త్డే అనేసి మనకు బ్యాటరీ అయితే నాట్ అలౌడ్ కదా కొరియర్ సర్వీస్లో. సో మా సిస్టర్ అయితే బుడ్డోడికి ఇలా అయితే టాయ్ పంపించేశారు. అండ్ ఈ శారీ అయితే ఒకటి కూడా పంపించిందనమాట. ఇది చాలా బాగుంది, బట్ కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. అక్కడ ఇండియాలో ఫొటోస్లో అయితే చాలా బాగా అనిపించింది, బట్ రియల్గా చూస్తే కొద్దిగా డిఫరెంట్ అయితే అనిపించింది. చూసాక ఇంకా శారీస్ అవన్నీ తెప్పించానమాట. డెకరేషన్ రిలేటెడ్ దియా స్టాండ్, లోటస్ దియా స్టాండ్స్ అయితే తెప్పించానమాట. ఇవి చాలా ప్రెట్టీగా అయితే ఉన్నాయి. నాకైతే పిచ్చగా నచ్చాయి. ఇంకా మా ఆయన రాగానే పచ్చళ్ళు ఏమేమి ఉన్నాయి ఏం కథ అని అయితే ఓపెన్ అయితే చూశారు. నెక్స్ట్ మన బుడ్డోడి బర్త్డే అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. చూసారు కదా, స్కూల్లో 24 కిడ్స్ అనమాట. వాళ్ళకు గిఫ్ట్స్ అండ్ ఇంటి దగ్గర కిడ్స్ ఒక 30 కిడ్స్ దాకున్నారు, వాళ్ళ గిఫ్ట్స్ అనమాట. ఇవైతే నాకు కృతింగడ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి తీసుకున్నాను. చాలా క్యూట్గా అనిపించాయి. ఒక్కసారి మీరైతే చూసేయండి. చూశారు కదా, ఇలా అయితే పిల్లలకు ఏజ్ వైజ్ నేను గిఫ్ట్స్ అయితే తెప్పించానమాట. ఇవి వచ్చేసి స్కూల్కి ఇవ్వడానికి. స్కూల్కి ఒక కవర్ తీసుకొనేసి దాంట్లో ఒక 3 టైప్స్ ఆఫ్ నేను ప్యాక్ చేద్దామనేసి అయితే తెప్పించాను. ఇవైతే కొంచెం పెద్దగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చిన్నగా ఉన్నాయి మొత్తానికి. ఇవైతే మరి బుడ్డ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి ఈ గిఫ్ట్స్. అండ్ గర్ల్స్ పరంగా వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్కి ఈ హెయిర్ క్లిప్ 3D హెయిర్ బటర్ఫ్లై హెయిర్ క్లిప్ అయితే యాడ్ చేసేసాను. అండ్ మన బుడ్డోడిది గేమింగ్ థీమ్ కాబట్టి గేమింగ్ రిలేటెడే కవర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే తెప్పించానమాట. చూశారు కదా, ఇవన్నీ ఇప్పుడు మనమైతే ప్యాక్ చేసిద్దాం. ఫస్ట్ స్కూల్ ప్యాకింగ్ అయితే ఈ పిల్లలకు ఒక కవర్లో ఇవైతే నేను ఒక కవర్ అదే మనము కిడ్స్కి ఏమైతే ఇవ్వాలనుకున్నామో ఆ కవర్లో ఒక బాస్కెట్బాల్ గేమింగ్ది అండ్ ఒక ఫ్యాన్ అండ్ ఒక విజిల్ ఇలా వేసేసి 24 కిడ్స్ ఉంటే ఒకటి ఎక్స్ట్రా అనేసి 25 ప్యాక్ అయితే చేసి పక్కన పెట్టేశాను. చూసారు కదా, తర్వాత ఇవే కాకుండా మన బుడ్డోడి క్లాస్లో వ్యాలంటైన్స్ డే అని కూడా సెలబ్రేట్ చేస్తాను. సో ఆ వ్యాలంటైన్స్ డేకి అయితే కనుక కిడ్స్కి అయితే నేను ఇలా గిఫ్ట్ కార్డ్స్ అయితే తీసేసుకున్నాను. వాటికి గిఫ్ట్స్ కూడా వచ్చేసాయన్నమాట, ఎరేజర్స్. అవి అయితే ప్రిపేర్ చేయాలి. తర్వాత నేనైతే ఒకటి స్టాంప్ అయితే తెప్పించాను. ఏం స్టాంపు అనుకుంటున్నారా? అది లాస్ట్లో చెప్తాను, చూడండి. అయితే కిడ్స్కి 24 గిఫ్ట్స్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంటికాడ ఇచ్చే కిడ్స్కి కూడా మనం గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేసేద్దాము. చెప్పాను కదా, గిఫ్ట్ ఒక స్టాంప్ తెప్పించాను. ఆ స్టాంప్ ఏంటి అంటే, చూసారు కదా, నేను ఇది కృతిన్ అనే పేరు మీద స్టాంప్ అయితే తెప్పించానమాట. మనం ఇచ్చే గిఫ్ట్ కార్డ్స్ మీద కానీ గిఫ్ట్స్ మీద కానీ ఏదైనా సరే బెలూన్స్ మీద కానీ ఇలా అయితే మనం నేమ్ కావాలంటే అలా మనము కస్టమైజ్ చేపించేసుకొని ఆ పేరు అయితే వేయించుకోవచ్చు అనమాట. ఇది అయితే మనకు కొంచెం డ్రై అయిపోతే రిమూవబుల్గా ఉంది, చాలా బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఇలా గిఫ్ట్ ఇంటి దగ్గర వచ్చే పిల్లలకు కూడా నేను చిన్న పిల్లలకు వచ్చేసి అంటే 2 years 3 years పిల్లలకైతే కనుక ఇలా టార్గెట్
వాల్ టార్గెట్ అనమాట ఇది, అదొకటి. అండ్ ఇది నాకు ఇంకా చాలా మిగిలాయి. సో చిన్నపిల్లలకి ఇద్దాము అన్నట్టు అవి ఒక గేమింగ్, ఫుట్బాల్ గేమింగ్, ఒక విజిల్ ప్యాక్ చేసేసాను. చూసారు కదా, ఇలా కిడ్స్కి అయితే, స్మాల్ కిడ్స్కి అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మన పెద్ద పిల్లలకు వచ్చేసరికి ఇలా పింక్ బ్యాగ్లో మనము హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాం కదా, ఆ బుడ్డవి ఇవైతే కనుక గేమింగ్వే అనమాట. చూసారు కదా ఎంత, మనం బుడ్డోడి థీమ్ వచ్చేసి గేమింగ్ థీము. సో నేను ఇలా అయితే తెప్పించానమాట. చూసారు కదా, ఆ బ్యాగ్ మీదనే అంతా మనము డిజిటల్ గేమింగ్ ఆడేది ఉంటుందన్నమాట. దాంట్లో నేను ఈ బుడ్డ బ్యాగ్ ఒకటి, ఒక హెయిర్ క్లిప్ పెట్టేసి ప్యాక్ చేసేసాను అనమాట. అండ్ ఇలా హెయిర్ క్లిప్ కూడా నేను ఇది 3D బటర్ఫ్లై హెయిర్ క్లిప్ అనమాట. ఈ హెయిర్ క్లిప్ కూడా ఇలా ఆ ప్యాక్కి పెట్టేసి నేనైతే గర్ల్స్కి ఇలా ఉంటారు కదా 3 to 4, 2-3 years గర్ల్స్కి అయితే, 4 years 5 years గర్ల్స్కి అయితే ఇలా కొంతమందికి ఇలా ప్యాక్ చేశాను. తర్వాత మా హస్బెండ్ వచ్చేసి వ్యాలంటైన్స్ డేకి మన బుడ్డోడికి ఒక బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పంపించాలన్నమాట. దానికోసం అయితే ఆయన అయితే ఇలా అయితే ట్రై చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇలా అయితే వాడికి కార్స్, ట్రక్స్ అంటే ఇష్టం కదా, ఈసారి ఇది కావాలి అన్నాడు. సో ఇలా అయితే పంపించాను. స్కూల్లో చూసారా, వ్యాలంటైన్స్ డేకి టీచర్స్ అప్రిషియేషన్ వీక్ అనేసి పెట్టి ఇలా స్కూల్లో అయితే డెకరేట్ చేసేసారు. ఫైనల్లీ స్కూల్లో గిఫ్ట్స్ ఇచ్చేసి వచ్చాక మన బుడ్డోడి బర్త్డే రోజు అయితే మార్నింగే టెంపుల్ అయితే వెళ్ళిపోయాక అక్కడ అన్ఫార్చునేట్లీ వాళ్ళ బుడ్డి సిస్టర్ని అయితే మీట్ అయ్యాడనమాట. తర్వాత ఇక్కడ చూసారు, ఇక్కడ సూర్య భగవానుని పూజ కూడా ఈరోజు జరిగింది. చాలా బాగా అయితే అనిపించింది అనమాట. బాగా మేము అర్చన చెప్పించుకొని అక్కడ నుండి రాగానే ఇంకా డెకరేషన్ పనులు అయితే మొదలు పెట్టేశాను. సింపుల్గానే అనుకున్నాను. సో ఇలా అయితే నేను ఒక్కదాన్నే కదా, సో ఇలా ఫస్ట్ బెలూన్లన్నీ బ్లో చేసేసుకొని మా ఆయన అయితే షాపింగ్కి వెళ్ళాడు. మన బుడ్డోడైతే మన ఫ్రెండ్ వాళ్ళ హౌస్కి పంపించాను. సో ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. ఎలా ఉంది మీరు చెప్పొచ్చు కదా. అండ్ బుడ్డోడి బర్త్డేకి అయితే ఈసారి కిడ్స్ని ఒక్కరినే పిలిచాను. అమ్మో, కిడ్స్ని ఒక్కరినే అనుకుంటున్నారా, ఆ కిడ్సే 32 కిడ్స్ అయ్యారు. మన బుడ్డోడి సర్కిల్ కూడా పెద్దదే కదా, సో 32 కిడ్స్ అయ్యారు. బుడ్డి కిడ్స్ వాళ్ళ మదర్స్ కూడా ఇంటికి వచ్చేసారనమాట. సో ఫైనల్లీ ఇలా అయితే బర్త్డే అయితే పిల్లలు అందరూ గేమ్స్ ఆడుకుంటూ వాళ్ళు మైక్లో అనౌన్స్ చేసుకుంటూ కేక్ కట్ చేసామన్నమాట. బుడ్డోడైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు కూడా ఒక్కసారి మన బుడ్డోడికి అయితే విష్ చేయొచ్చు కదా.
ఇలా కేక్ కటింగ్ అయిపోయాకైతే మన బుడ్డోడికి మేము తెచ్చిన గిఫ్ట్ అయితే కనుక వాడికి ఇచ్చేసామన్నమాట. ఆ గిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారా? చూపిస్తాను. ఆ గిఫ్ట్ కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా చాలా పిల్లలకైతే చాలా యూజ్ అవుతూ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇలా మొత్తానికి కేక్ కటింగ్ అయిపోయాక పిల్లలకు స్నాక్స్ కేక్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. చూసారు కదా, బుడ్డి బుడంకాయలందరూ కూర్చొని ఇంతసేపు ఎంత అల్లరి చేసినా కానీ ఫైనల్లీ వాళ్ళైతే కూర్చొనేసి స్నాక్స్ తింటున్నారు. తర్వాత అక్కడేమో మన బుడ్డోడి బర్త్డేకి వచ్చిన ఈ బుడ్డి పిల్లలకి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ అయితే రెడీ చేసి పెట్టాను. అందరూ సైలెంట్గా ఎంత హ్యాపీగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఫుడ్ అంతా అయిపోయాక తెలుసు కదా మన వజ్రమణి అండ్ అదే మా ఆయన కొలిక్ అనమాట, తను బుడ్డోడికి ఇష్టమైన కార్ని అయితే గిఫ్ట్గా ఇచ్చేసింది. తర్వాత మేము ఇచ్చిన గిఫ్ట్ని అయితే బుడ్డోడైతే అందరూ వెళ్ళిపోయాక ఓపెన్ అయితే చేశారు. బుడ్డోడికి చిన్న కోడింగ్ అయితే నేర్పించాలనేసి ఇలా కోడింగ్ రిలేటెడ్ డాగ్ అయితే తీసుకున్నామన్నమాట. పిక్సెల్స్ డాగ్స్ అనమాట. వాడు కోడింగ్ ల్యాప్టాప్లో చేస్తే మనం ఎలా చేస్తే అలా అది వర్క్ అవుతుంది. తర్వాత ఒక బుక్ కూడా తీసుకున్నాము. చూసారా, ఇంకా ఆలస్యం లేకుండా గేమ్స్ అన్నిటిని ఓపెన్ చేయడం అయితే మొదలు పెట్టేశాడు. చూసారా, ఫస్ట్ ఇదే అనమాట, అది కోడింగ్ డాగ్. తర్వాత మన బుడ్డోడికి ఒక లాస్ట్ ఇయర్ మీకో ఇచ్చాం కదా, ఈ ఇయర్ ఇది వాడు లోన్ చేస్తాడు, నేర్చుకుంటాడు ఏ విధంగా ఏంటి అనేసి ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషనల్ టాయ్స్ని అయితే కనుక మేము ప్రిఫర్ చేసి వాడికైతే సర్ప్రైజ్గా గిఫ్ట్స్ ఇస్తున్నాము. వాడు వాటిని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విధంగా మొత్తానికైతే సిక్స్త్ బర్త్డే అయితే కంప్లీట్ అయింది. మీరందరూ మన బుడ్డోని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అండ్ మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మా మీద ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.